సార్ ఒకటి అంటే మీరంటే చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వచ్చారు. ఒకసారి మా కెమెరామెన్ ఒకసారి చూడండి, 4th సిటీ సంబంధించి మనం చూస్తున్నాం కదా, ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వచ్చారు. చాలామంది అడుగుతున్నారు అసలు 4th సిటీ అంటే మీరంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు అసలు ఆ రేడియల్ రోడ్స్ కావచ్చు, లేకుంటే ఎక్కడ ఏం రాబోతుంది ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారు. అంటే అసలు గ్రౌండ్ లెవెల్లో మాకు చూపించే వాళ్ళు ఉన్నారా, తీసుకొని వెళ్ళని చెప్పి అడుగుతున్నారు. మీరు ఆ పని చేయగలరా? ఎవరైనా వస్తే అసలు 4th సిటీ వైపు అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఒక అవగాహన కల్పించడానికి సిద్ధంగా 1-2 రోజులు ఇప్పుడు ఏంటంటే 1-2 రోజులు అయితే మనం స్పేర్ చేయగలమండి. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది జనాలు కూడా ఏంటంటే వర్క్ ఇన్ఫర్మేషన్ కోసం, నాలెడ్జ్ కోసం వస్తే ఏంటంటే మనకు వీ హావ్ టు చెప్పాల్సిన స్ట్రైట్గా చెప్పాలి. మనకు నాకు ఒక టైం కావాలి కదండి. యాక్చువల్లీ వెరీ సింపుల్గా ఏంటంటే ఒక వెహికల్ కానీ ఇంకేదన్నా కానీ అనేది వాళ్ళు వెహికల్ తీసుకొచ్చి పెడితే మనం ఎంతవరకు నిజంగానే అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి అక్కడ ఉన్న ల్యాండ్స్ కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ కావచ్చు, మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అందుకని ఇప్పుడు వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అది మీరు వెళ్ళి తిరిగి కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. బెస్ట్ ప్రాపర్టీ ఇప్పించగలరు అక్కడ? బెస్ట్ నాకు తెలిసిన వరకు నేను మంచి ప్రాపర్టీస్ ఇప్పించగలనండి. నేను చెప్తున్నా కదా, మంచి ప్రాపర్టీ. అదేంటంటే ఫైనల్ డిసిషన్ మీరే తీసుకోండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను చెప్పింది నేను ప్రపోజ్ చేసిన ప్రాపర్టీ మీరు తీసుకోవాలని ఏం లేదు. దాన్ని స్టడీ చేయండి. మీ వారు వచ్చిన తర్వాత కాకపోతే చాలామంది ఏంటంటే ఫోన్లో మాట్లాడి ఫోన్లో ఏం అవ్వండి. రైట్, ఫోన్లో ఏం అవ్వవు. మనకి పర్సనల్గా కలిసి చూసి ఇష్టమైతేనే మనం తీసుకోవాలి. సో మిమ్మల్ని కలవాలంటే మీ ఆఫీస్ ఎక్కడ? మన ఆఫీస్ మనకి ప్రస్తుతం అయితే టెంపరీగా నేను గచ్చిబౌలి దగ్గర రాడిసన్ హోటల్ దగ్గర ఆఫీస్ ఉందండి, అక్కడ కలవచ్చు. ఎవరైనా వచ్చి కలిసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. నథింగ్ ఎక్కడైనంటే మనం చెప్పింది మీరు చేయాలని ఏం లేదండి. వెరీ సింపుల్. నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు నచ్చితేనే మీరు చేయండి. నేను ఎందుకు ఇదంతా చెప్పించానంటే మీ దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు. ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఇక్కడ పిన్ టు పిన్ అక్కడ ఏం జరుగుతుంది, లొకేషను, అక్కడ ఉన్న గ్రామాలు కావచ్చు, ప్రజెంట్ ప్రైస్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఏ కంపెనీస్ రాకపోతే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ప్రతిసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తుంది. ఇది ఒకసారి ఇటువైపు కూడా చూడండి మీరు. యాక్చువల్గా నేను ఏంటంటే మనం చెప్పినయే కాదండి, కొన్ని అనాలైసిస్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన వాటిని కూడా మనం అనలైజ్ చేయాల్సి. నోటి మాట కాదు, నోటి మాటే కాదు. ఇప్పుడు 1,00,000 ఎకరాల్లో 4వ నగరం అంటే కార్పొరేషన్ అవ్వబోతుంది. జిహెచ్ఎంసీ ప్యారలల్గా జిహెచ్ఎంసీ తరహాలో ఒక కార్పొరేషన్ అవ్వాలంటే చూడండి ఎంత ఇన్కమ్, ఎన్ని గ్రామాలు కావాలి. అది ఇది కార్పొరేషన్ తరహాలో 1,00,000 ఎకరాలు. మెయిన్ ఇప్పుడు మీకు చీఫ్ మినిస్టర్ గారు కూడా చైర్మన్ అవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఇంపార్టెన్స్ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ ప్రాజెక్ట్కి అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఇది ఫ్యూచర్ కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఫ్యూచర్ సిటీ కోసం ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి పూర్తిగా రాజధానికి మహా టీవీ ఫ్యూచర్ సిటీతో పాటు గ్రామీణ అభివృద్ధి పైన దృష్టి ఇక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వబోతున్నాయండి. ఇప్పుడు అదొక అడ్వాంటేజ్ అన్నమాట. ఇప్పుడు 4,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రింగ్ రోడ్, ఇది మొత్తం గ్రీన్ఫీల్డ్ రేడియల్ రింగ్ రోడ్స్ అనమాట. ఇది మన ఇందాక నేను చెప్పింది ఏంటంటే దీని పేరు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు, రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అది డిస్టెన్స్ 41.5 కిలోమీటర్స్ 2 ఫేజ్లుగా డెవలప్ చేయబోతున్నారు. రావిరియాల నుంచి మీర్ఖాన్పేట ఒక దశ, మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి ఆమన్గల్లో ఉన్న ప్రాంతం అన్నమాట. ఇది అద్భుతంగా 6 లేన్ రోడ్స్ ఎక్కడ ఈవెన్ ఎర్లియర్ కూడా రీజనల్ రింగ్ రోడ్డు డెవలప్ చేయాలనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ పెట్టింది. ఓన్లీ 4 లేన్ రోడ్స్ ఇస్తాము, సర్వీస్ రోడ్స్ కూడా ఇవ్వమని. కానీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే ఆర్ ఎక్స్టెండింగ్ టు ద 6 లేన్. ఎందుకంటే ఏ నేషనల్ హైవే కూడా ఇప్పటికీ 6 లేన్, ఓన్లీ బాంబే హైవే ఉంది, బెంగళూరు హైవే 6 లేన్ చేయబోతున్నారు. అంటే వాళ్ళకు కూడా ఇంటర్చేంజ్ కూడా చాలా ఈజీగా ఉండబోతుంది. ఇంత పెద్ద రోడ్డు మీకు నేషనల్ హైవే లాగా అవ్వబోతుంది అనమాట. ఇది 41.5 అంటే ఇదే సంపద సృష్టి, ఇదే వెల్త్ క్రియేషన్. అందుకని ఇక్కడ రేవంత్ సర్కారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక్కడే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రాబోతుంది, ఇక్కడే గవర్నమెంట్కి రెవెన్యూ కూడా రాబోతుంది అనమాట. ఫ్యూచర్ సిటీకి ఆధునిక విద్యాలయాలు, ఇది కూడా భావినగర్ దారిలో వడివిడిగా అడుగులు. కోర్సు మనం ఇందాక చెప్పిన ఫ్యూచర్ సిటీలో 56 రెవెన్యూ గ్రామాలండి, 7 మండలాల్సి వస్తుంది అనమాట. 765 స్క్వేర్ కిలోమీటర్స్ రాబోతుంది అనమాట. ఇంకోటి మీరు చూసుకుంటే 6 లేన్ రోడ్ కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్లో కూడా ఏంటంటే దాంట్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. గ్రీనరీకి 2 మీటర్స్ విడ్త్లో డెవలప్ చేయబోతున్నారు, యూటిలిటీకి చేయబోతున్నారు. అట్లనే సైక్లింగ్ ట్రాక్ 3 మీటర్స్ విడ్త్లో
రాబోతుంది అనమాట. అంటే అన్ని విధాలు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఇది ఈ 330 feet రోడ్ విడ్త్ ఇది. సో మొత్తం మీద అయితే మీరు డేటా అంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది కూడా ఇది ఫ్యూచర్ సిటీ మ్యాప్ అనేది, ఇది ఫ్యూచర్ సిటీ మ్యాప్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరికైనా మన వ్యూయర్స్ కి మనం ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక ఆథెంటిసిటీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద పవర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కింగ్ టు టేక్ డిసిషన్. మీ డిసిషన్ మీరు కరెక్ట్గా తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు చేసుకోవాలా. డిసిషన్ అనేది ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది ప్యూర్లీ యువర్ జడ్జిమెంట్ ఉండాలి. సింగిల్ నేను చెప్పాను ఇంకోళ్ళు చెప్పారని కాదు, మీ జడ్జిమెంట్ ఉండాలి. మనం చెప్పేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాన్ని హెల్ప్ తీసుకొని ప్రాక్టికాలిటీగా మీరు సర్వే చేసి మన గైడెన్స్ కూడా తీసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే కొంతవరకు చాలా ఉపయోగం, మంచి నిర్ణయం రావడానికి అవకాశం. ఇప్పుడు తక్కువ రేట్కి అయితే రావు కదండి. ఇప్పుడు ఏదైనా చెప్పినంత మాత్రం తక్కువ రేటు రావు, మాత్రం అక్కడ అది కాకపోతే ఏంటంటే అక్కడ ఎవ్రీ డే మీరు ఒకసారి గమనిస్తే ఎవ్రీ డే సమ్ న్యూస్ ఈస్ కమింగ్. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లో మనం తీసుకుంటే ఇప్పుడు కొంచెం రిస్క్ అనుకోని క్యాలిక్యులేషన్ రిస్క్ తీసుకున్నా కానీ అంతకన్నా రేట్లు తగ్గటం అయితే ఉండదు. ఓకే. కాకపోతే ఏంటంటే నా తెలిసినంత ఎస్టిమేట్ ఇప్పుడు అనుకున్నగా జరిగితే 2 yearsలో 2 times పెరగడానికి అవకాశం, 5 yearsలో 3 times. అంటే నేను చెప్పి ఆ విధంగా ఉన్న రేట్లు ఇప్పుడు మన అంతకుముందు ఏదైంది ఇది అనాలైసిస్ అనమాట, స్టాటిస్టికల్ అనాలైసిస్. లాస్ట్ 20 yearsలో గచ్చిబౌలి దగ్గర ఈవెన్ 70 times 60 times పెరిగింది. 7,000 ఇప్పుడు స్క్వేర్ యార్డ్ అప్పుడు ఎంతో ఉందో 2,000 3,000 ఉన్నది అలాగా. ఇప్పుడు ఏంటంటే 1.5 lakhs 2 lakhs per square yard ఎట్లా అయినాయో ఇక్కడ కూడా ఏంటంటే గవర్నమెంట్కి అంతకన్నా మీరు ఒకసారి గమనించండి, చూడండి ప్రతిదీ ఓకే. మలక్పేటలో రేస్ క్లబ్ చాలా ఇదైపోయింది, బాగా కంజెస్టెడ్ అయిపోయింది. షిఫ్ట్ టు ద ఫ్యూచర్ సిటీ. అట్లానే జూ పార్క్ ఓకే ఫ్యూచర్ సిటీ. ఇంకో న్యూస్లో మీరు చూడండి, హైదరాబాద్ యూనివర్సిటీలో 400 acresలో ప్రాబ్లమ్స్ అవ్వగానే HCUని కూడా ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ అవ్వ. అంటే ప్రతి ప్రాబ్లం కూడా ఫ్యూచర్ సిటీ అనేది ఒక సొల్యూషన్ ఇవ్వబోతుందేమో అట్లా భవిష్యత్తులో అట్లా ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే అక్కడ రేట్స్ అనేది పెరగడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మీ వెబ్సైట్ కానీ నా కాంటాక్ట్ నెంబర్ 8121748850. ఒకవేళ కాంటాక్ట్ నేను బిజీగా ఉన్నా కానీ వాట్సాప్ ద్వారా అయినా కానీ మీరు దాన్ని చేయండి, నేను డెఫినెట్గా గివ్ రెస్పాన్స్. మోర్ దెన్ ఏంటంటే టెలిఫోన్ ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ టెలిఫోన్ మీద ఆధారపడి టెలిఫోన్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలి, మంచిది కూడా కాదు ఏంటంటే ఒకసారి కలవండి. ఒకసారి మీకు ఇష్టమైతేనే మాతో జర్నీ చేయండి, మా గైడెన్స్ తీసుకుని అవుతుంది. దానికి నిర్బంధం ఏం లేదు, అందులో మీరు యు ఆర్ ఫ్రీ టు టేక్ డెసిషన్ అనమాట. ఎప్పుడు ఏంటంటే మన ఓన్ డెసిషన్ ఉంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మీకు రావాలా. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా, బట్ ఐ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ ద రియల్ ఎస్టేట్ అనమాట యాక్చువల్గా. అందుకని కొంచెం స్టడీ చేయటం అనేది ఐ లైక్ ఇట్ యాక్చువల్గా. నాకు తెలిసి నేను చెప్తున్నాను సార్. అంతా బాగుంది సార్. ఫైనల్గా ముగించే ముందు మంచి జాబు ఎయిర్ఫోర్స్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ దాంట్లో మీరు ఒక జనరల్ మేనేజర్ చేశారు. ఏంటి సార్ రియల్ ఎస్టేట్ మీద ఇంత స్టడీ చేస్తున్నారు ఇప్పటికి కూడా మీరు? ఏంటి ఒకటే అండి, రిటైర్మెంట్ అయిన తర్వాత మన బాడీకి రిటైర్మెంట్ ఇవ్వకూడదు. నా ఉద్దేశం అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఏమైనా టీవీ చూడాల్సి వచ్చింది. అట్లానే మీరు బిజినెస్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకోవచ్చు. అక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు అంటే ఏంటి ప్లాన్ అనేది ఒకటి ఉంది, నాకు ఎప్పటి నుంచి ఉంది డౌట్. అది ఇంతవరకు అయితే ప్లాన్ అయితే ఏం లేదండి ఇంతవరకు. కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన థింగ్స్ ఏంటంటే మనం ప్రపోజ్ చేస్తాం. నాకు తెలిసినప్పుడు అందుకని నేను చెప్పాను మీకు కొన్ని అంతకుముందు ఇంకోసారి కూడా లాస్ట్ 1 year ముందు ఇప్పుడు మళ్ళీ 6 months ముందు కూడా ఒకటి చెప్పాను, తారామతిపేట అని. కానీ ఇప్పుడు చూడండి డెఫినెట్గా అప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పటికి రేట్స్ డబుల్ పెరిగింది. సో మీ వంతుగా అట్లీస్ట్ కొంతమంది కన్నా ఉపయోగం హెల్ప్ఫుల్ గా ఉంటే ఏంటంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అండి, ఒక సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది, అదొకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ సాటిస్ఫాక్షన్ లో ఈ జర్నీలో ఏంటంటే ఒకసారి ప్రాపర్టీ ఇప్పించాం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాంట్లో కూడా మనం చెప్తాం
ఇప్పుడు 100% మనం చెప్పిన కరెక్ట్ అవ్వాలండి. జెన్యూన్ లేదు. ఎవరు కరెక్ట్ కాదు. నేను ఎంత మనిషి అని మీరు ఎంతైనా చూసుకోండి, ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ ఒక్కోసారి తప్పు మనం తీసుకునే డెసిషనే కరెక్ట్. మనం తీసుకున్నాం. మీరే తప్పుకైనా మీరు రెడీగా ఉండాలి, ఒప్పుకైనా మీరు రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ వెల్కమ్ అండి, ఆల్వేస్ థ్యాంక్ యూ.